చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరు నాకు చెప్తారా, నేను మీకు చెప్పనా? మీరే నాకు చెప్పాలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ముందుగా మీకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మీకు ప్రేక్షకులందరికీ చూస్తున్న అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ నవరాత్రులు చాలా చక్కగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఎలా చేసుకోవచ్చో విధి విధానాలు మాట్లాడుకుందాం. తప్పకుండా 9 రోజులు కూడా సపరేట్గా ఎలా చేయొచ్చనే 9 వీడియోస్ మనం అందిస్తే ఉపయుక్తంగా ఉంటుంది మన వాళ్ళకి అనేది నా భావన. మరి మొదటి రోజు అంటే ఒక్కొక్క ఆచారంలో ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటారు. శ్రీశైలం వాస్తవ్యులైతే ఒకలాగా ఓ అమ్మవారిని, లేకపోతే విజయవాడ వాళ్ళైతే ఇంకొకలాగా, ఇట్లా రకరకాలు అయినప్పటికీ అమ్మని ఏ పేరుతో పిలిచినా ఆవిడ పలికేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం ఎలా మొదటి రోజున ఏ అమ్మవారిని పూజించాలి, ఎలా పూజించాలి, నవరాత్రుల్లో కూడా చేయవలసిన ఖచ్చితమైనటువంటి పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి, ఎందుకంటే మనం నెగిటివ్ కూడా చేయకుండా ఉండాలి, పాజిటివ్ రిజల్ట్స్ కావాలి కదా. సో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఇవి కూడా మనం అన్ని వివరంగా మాట్లాడుకుందాం. మరి మొదటి రోజు ఏ అమ్మవారిని కొలుచుకోవాలండి? తప్పకుండా నాన్న. అయితే ఏంటంటే చేయకూడని పనులు ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అమ్మవారిని మనం పూజించడం అంటే ఏంటంటే సర్వచైతన్య రూపిణి. ఆవిడని మనం పూజించడం అంటే ఒక రకమైన భాగ్యం. అంటే అంత భాగ్యం, అంత అదృష్టం మనకు ఆవిడ ఇస్తుంది అనే అదృష్టాన్ని మనం భావించి చేయాలి అంటే ముందు కొన్ని నియమాలు ఉన్నాయి. ఏ నియమాలు అంటే, ఇంట్లో ఎవరైతే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఒక కంబైన్ ఫ్యామిలీలో ఉన్నా, లేదా భార్యాభర్తల మధ్యలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, అంటే ఏదో ఒక మాట పట్టింపు రావడమో, ఏదో కోప్పడమో చేస్తే ఇలాంటివి ఏవి కొన్ని 10 రోజులు చేయకూడదని ఫస్ట్ నియమం పెట్టుకోవాలి వీళ్ళు. నో కోపాలు, నో అరుపులు కేకలు అసలు ఏమీ ఉండకూడదు. ఎందుకంటే ఈ నవరాత్రులు స్పెషల్ డే అనేది ఏంటి అంటే, మనకి నవదుర్గలు కూడా చాలా ఉగ్ర రూపాల్లో ఉంటారు. అందుకే ఆ తల్లిని, అమ్మ నువ్వు అంత ఉగ్ర రూపం కాదు, మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా చూడు కాస్త తల్లి అని చెప్పేసి. ఎందుకంటే ఈ నవరాత్రులు స్పెషల్ మనకి ఏంటి విషయము, నవదుర్గలు ఒక రాక్షసుని వధించడానికి నవదుర్గలు ఒకటిగా అయి మహిషాసుమర్దిని రూపంలో ఆవిడ చేస్తున్నారు. అంటే ఇక్కడ సంహారం కోసమే ఉద్భవించిన రోజులే కదా. అయినప్పటికీ కూడా మనం ఎందుకు ఆవిడని పూజించుకోవడం అంటే, ఎంతటి కఠోరమైన మనిషి అయినా బిడ్డలకి తల్లి ఖచ్చితంగా. సో ఆ రూపాన్ని ఎంత ఉగ్ర రూపంలో ఉన్నా మనం శాంత రూపంలో ఆవిడ పూజిస్తుండాలి. అప్పుడు మనలో ఉన్న దుర్గుణాలు బయటకు వెళ్ళిపోయి సద్గుణాలు వస్తాయి. దీనికోసం మనం ప్రయాణంలో మానసిక ప్రశాంతత కోసం రకరకాల రూపాలు మనం వేసుకొని పూజ చేస్తాం అమ్మవారికి. అలంకరణలకి ఇబ్బంది లేదు, కాకపోతే ఏంటంటే మానసిక ప్రశాంతత చాలా చాలా ముఖ్యం. ఈ మానసిక ప్రశాంతత అనేది ఏంటి అంటే, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దాన్ని సమయత్వంగా మనం ఈ 10 రోజులు నేను పట్టించుకోకూడదు, నాకు మొత్తం అమ్మవారి మీద ధ్యాస పెట్టుకోవాలి, నేను అమ్మవారిని పూజించుకోవాలి. ఒకవేళ ఎవరైనా అడ్డుపడి చెయ్యొద్దు అన్నా సరే చెయ్యను అని చెప్పి మనసులో స్మరించుకోవచ్చు. అంత స్థిర చిత్తం రావాలి అని అంటే అదేం ఆషామాషి విషయం కాదండి. ఎందుకంటే చిన్న విషయానికి కూడా కదిలిపోతుంటారు కొంతమంది. అయితే కొంచెం ఈ కర్కాటకానికి రిలేటెడ్ ఉన్న వాళ్ళైతే, ఏమైనా చంద్రుడితో ఏమైనా ఇబ్బంది పడే వాళ్ళైతే అలా చాలా ఫాస్ట్గా కదిలిపోతుంటారు. ఎట్లా మరి అంత దృఢ నిశ్చయంతో అమ్మవారిని ఎలా కొలవచ్చు? తప్పకుండా నాన్న, అదేం లేదు, మన మనసే ఏంటి, ఏదైనా ఒక విషయాన్ని మనసుకి తర్వాత మన బుద్ధికి రెండిటికి చిన్న డిస్కషన్ లాగా అనుకోండి వేసినప్పుడు, మనసు స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవాలి. లేదు, నేను నిన్ను డిస్టర్బ్ చేయను, నీ మాట నేను విన్ను, నేను నా ప్రకారం వెళ్తాను, అట్లీస్ట్ 9 రోజులు గట్టిగా ఇలా చేయాలి అని చెప్పేసి. అందుకే మనకి పూర్వం ఏంటంటే, మీరు నవరాత్రులు నియమం అని చెప్పి మనకి ఇప్పుడు ఇవాళ ఎన్ని రోజులు చేద్దాం అనుకుంటున్నారో అన్ని రోజులు అనుకోండి, అన్ని రోజులు అలా ఉండండి, అన్ని రోజులు కట్టుబడండి అలాగా అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మనకి పెద్దవాళ్ళు చెప్పేది ఏంటి, మీరు 5 రోజులు చేస్తే 5 రోజులు, 3 రోజులు అయితే 3 రోజులు, ఈ విధానం 9 రోజులు చేయొచ్చమ్మా. ఇప్పుడు లాస్ట్ 3 days దుర్గాష్టమి, నవమి, దశమి చేసుకోవచ్చు, శుభ్రంగా చేసుకోవచ్చు. అంటే ఎలా చేసిన వ్రతాలు ఇవి, నవరాత్రి వ్రతం అనేది మనకి వదిలేస్తారు పెద్దవాళ్ళు, మీరు ఎలా అయితే అలా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటి కండిషను, ప్రశాంతంగా చేసుకోవాలి. మానసిక ప్రశాంతత చాలా చాలా ముఖ్యము. అమ్మ దగ్గర మీ మనసుని లగ్నం చేయగలిగితే ఆవిడ మీ కోరిక అంటే ఇచ్చ అనేది అంటే కోరిక కొంగు బంగారం చేస్తుంది 100%. మరి 3వ రోజు ఏ అమ్మవారిని మనం కొలవాల్సి ఉంటుంది, ఎటువంటి నామంతో కొలుచుకోవచ్చు, ఈ అమ్మవారిని కొలిస్తే మనకి వచ్చేటటువంటి ఫలితం ఏమిటి, ఇత్యాది విషయాలు మీ ద్వారా. తప్పకుండా నాన్న. అన్నపూర్ణాదేవి 3వ రోజు అలంకరణ. అన్నపూర్ణాదేవిని కొలవడం అంటే ఏంటంటే, సాక్షాత్తు పరమేశ్వరికి భిక్ష ఇచ్చిన ఆవిడ.
ఆవిడని మనం కొలవడం అంటే ఏంటంటే మన ఇంటికి ఏ రోజుకి అన్నపానాలకి లోటు లేదు అని అర్థం. అందుకని ఈవిడ ఎంత ప్రశాంతంగా కొలవాలి అంటే ఆ రోజు అన్నము ఎక్కువగా వండడము, ఎక్కువ ప్రసాదంగా చేసి అందరికీ ఇవ్వడం. పూజ అంటే మనం దేవుడి రూమ్లో పెట్టే ప్రసాదాలే కాదు, ఆ రోజు ఎంత అన్నదానం చేస్తున్నాము, ఎంతమందికి ప్రసాద విస్తరణ చేస్తున్నాము అనేది చాలా ముఖ్యం. అన్నపూర్ణాదేవి దగ్గర పూజ పొద్దున్నే లేచి చక్కగా స్నానం ఆచరించి పూజ మొదలుపెట్టి పూజ చేసుకుని నైవేద్యం పెట్టి అమ్మవారికి పూర్వం అయితే ఒక గంగాళం ఉండేవాళ్ళంట. గంగాళం అంటే సుమారుగా మనకి గంగాళంలో ఉడికే బియ్యం ఒక 25 కిలోల నుంచి 30 కిలోలు గంగాళం అంట. సో అలా గంగాళాలు ఉండి ఆ అన్నపూర్ణాదేవి దగ్గర అమ్మవారి దగ్గర రాసి పోసి నైవేద్యం పెట్టేవారు. పెట్టి ఆ రోజంతా మొత్తం ఊరంతా సాయంత్రానికి మొత్తం ఒక మెతుక్కుని ఉండేది కదంట. అంటే ఆవిడ అనుగ్రహం వస్తే అలా వచ్చి తినేవాళ్ళంట. అంటే పూర్వం రోజుల్లో అంత వైభవంగా జరిగితే ఇప్పుడు ఈ రోజుల్లో మనకు ఉండే పరిస్థితుల్లో మనం ఉండే అపార్ట్మెంట్లో ఇంత చేయలేము అని అనుకుంటే ఎంతో కొంత చేసి 1 కిలో పైనే చేయండి. అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం కోసం కిలో పైనే చేసి ఆ రోజు ప్రసాదం అందరికీ పంచిపెట్టడం. ఇవి కుదిరితే ఇంట్లో భోజనాలు పెట్టడం, కుదిరితే ఇంట్లో లలితా సహస్రనామ పారాయణ చేయించుకొని అందరికీ భోజనాలు విస్తరణ చేయించి చక్కగా అలంకరణ చేసి పూజ చేస్తే ఆవిడ మనకి ఇచ్చే విషయంలో ఏ రోజుకి మనకి ఏది కోరిక ఉందో ఆ కోరిక తీరుస్తుంది. ఎందుకంటే మనం ఎంతమంది ఏ రోజు పొద్దున్న లేచి ఎవరు ఎలా కష్టపడినా ఎలా తిరిగినా తినేది కడుపు కింద అన్నం అంతే. ఆ అన్నం కోసమే అన్ని పాటలు పడేది, కోటి విద్యలు కూటి కొరకే. సో ఇన్ని పనులు చేస్తే దానికోసమే కనుక ఈరోజు అమ్మవారిని ఎక్కువగా అమ్మవారిని తలుచుకుంటూ అన్నపూర్ణాదేవి నమః అనుకుంటూ వంట మొదలు ప్రారంభం చేసి ఆ వంటలో మీరు ఆ రోజు నైవేద్యం పెట్టిన తర్వాత మీరు భోజనం చేయండి. మీరు వండిన వంటేనా ఇది అని అనుకుంటారు. అంత మాధుర్యంగా ఉంటుంది, అంత చక్కగా ఉంటుంది. ఇది మనం నిజంగా భక్తితో పూజ చేస్తే మనం చేసే ప్రసాదం ఒక్క మెతుక్కున మిగలదంట. అంత పవర్ఫుల్ అమ్మవారు అక్కడ మనకి. అందుకని చక్కగా అన్నపూర్ణాదేవిని అనుగ్రహం కావాలి అనుకున్న వాళ్ళందరూ చక్కగా ఈ విధంగా పూజ చేసుకోండి. పళ్ళు పువ్వులు నైవేద్యము అమ్మవారికి అభిషేకము ఇవన్నీ కూడా మన ఇంట్లో అందరి ఇళ్లలో అన్నపూర్ణాదేవి విగ్రహాలు చిన్న చిన్న ఉంటాయి పెట్టి తెచ్చుకున్నది. అవును. సో ఆ రోజు చక్కగా అమ్మవారిని తీసుకొచ్చి ఒక ప్లేట్లో పెట్టి అమ్మవారు పంచామృతంతో అభిషేకం చేసి అలంకరణ చేసి వస్త్రాలు పెట్టి అమ్మవారి దగ్గర పుష్పాలతో పూజ చేసి చక్కగా అన్నదానాన్ని చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. ఏ నామంతో అమ్మవారిని కొలుచుకోవచ్చు? ఓం ఐం హ్రీం శ్రీం అన్నపూర్ణాదేవియే నమః అనే మంత్రం చేసుకుంటూ అన్నపూర్ణాదేవియే నమః అనుకుంటూ కూడా వంట మొత్తం చేస్తూ నైవేద్యం చేస్తూ ఇవన్నీ చేయలేమండి, నాకు శక్తి లేదు, ఓపిక లేదు. కూర్చొని అమ్మవారికి నేను నైవేద్యం పెడతాను మానసికంగా కుర్చీలోనే కూర్చొని ఆవిడ ఈ మంత్రం చేస్తూ నైవేద్యం పెడుతున్నా, అందరికీ పంచుతున్నా, అందరికీ ఇస్తున్నా అని చెప్పి ఈ సూక్ష్మ శరీరంతో ఏవైతే చేస్తున్నాం అని చెప్పి అన్ని మనసులో అనుకుని చేస్తే కూడా పుణ్యం వస్తుంది. అంతే కదా, భావనా మాత్ర సంతుష్టి ఆవిడ. ఖచ్చితంగా ఆవిడని అలా అనుకున్నా, మనం ఆవిడకి చేస్తున్నట్టు మనం అనుకున్నా షీఈ్ హ్యాపీ. అలా మనకు కావాల్సినవి అన్నీ ఇస్తారు. కాకపోతే ఇది ఎవరికి చేయలేని వాళ్ళకి, చేయలేని పరిస్థితుల్లో ఉండగలిగిన వాళ్ళకి, అంటే నాకు అసలు అది చేసే సహకరించడానికి ఇంట్లో కానీ బయట కానీ అవకాశాలు లేని వాళ్ళకి మాత్రం ఇది. అంతేగాని నాకు అన్నీ ఉన్నా సరే ఇలా కళ్ళు మూసుకా అంటే నా శరీరం ఆత్మ వెళ్ళిపోయింది, దర్శనం చేసుకుంటుంది, అన్నీ చేసేసుకుంది అంటే అది కాదు. చేసేవాడు విధానం ఓపిక ఉన్న వాళ్ళు అమ్మవారి దగ్గర చక్కగా చేయాలి. ఎందుకంటే తల్లి కదా ఆవిడ, తల్లి దగ్గర ఏ విషయాలైనా మనం వేసామంటే తల్లి ఏం చేస్తే ఫస్ట్ 2 పీకి నేర్పిస్తుంది. అవును. సో అందుకని ఆవిడ అమ్మలాగా చూడాలి. ఆవిడ దగ్గర మనం ఏ విషయాల్లో కూడా దాపరికాలు లేకుండా చేయాలి పూజ విధానం. ఇక ఏ రాశి వాళ్ళు ఖచ్చితంగా అన్నపూర్ణాదేవిని కొలవాల్సి ఉంటుంది? చేసుకోవాలంటే మిథున రాశి వాళ్ళు అన్న. మిథున రాశి వాళ్ళు. సో మిథున రాశి వాళ్ళకి అన్నపూర్ణాదేవి అలంకరణ పూజా విధానం చాలా చాలా విశేష ఫలితాన్ని అందరూ చెయ్యాలి. మిథున రాశి వారు ఇంకా ఎక్కువగా చేయాలి. వీళ్ళు చక్కగా ఆ రోజు అన్నదానం ఖచ్చితంగా చేయాలి. ఎంత అన్నదానం చేస్తే అంత మంచిది వీళ్ళకి. గ్రహస్థితి గ్రహాచారం కూడా ప్రస్తుతం గోచారం ఇచ్చుకొని వీళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంది కనుక అమ్మవారి ఆరాధన పూజా విధానం ఆ రోజు వస్త్రదానం అన్నదానం చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది. చాలా చక్కగా వివరించారండి. ఇక నెక్స్ట్ వీడియోలో 4వ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుచుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.